స్తోత్రం 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 ప్రభువా. సకల ఆశీర్వాదములు నాయన కారణభూతుడైన నా పరలోక తండ్రి దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. నాయన యేసయ్యా ఇంకో ప్రభువా నీ జన్మదినములు నాయన దేవా నీ స్తోత్రములు ప్రభువా. మేము నాయన ఇంకో ఈ విధముగా ప్రభువా నాయన జరుపుకుని ప్రభువా ఆనందించుటాకు తండ్రి మాకు నాయన సంతోషము నాయన ఇచ్చుటాకు నాయన ప్రభువా నాయన ఈ లోకానికి ప్రభువా వచ్చున్నావు దేవాని స్తోత్రములు ప్రభువా. యేసయ్యా వందనాలు వందనాలు దేవాని స్తోత్రములు ప్రభువా. ఇంకో తండ్రి నాయన ప్రతి సంవత్సరము కూడా తండ్రి నా దేవా ఇటు రీతిగా జరుపుకోవడానికి తండ్రి నీ కృపను అనుగ్రహించిన ఆయన నీ సహాయము దయచే ప్రభువా. నీ స్తోత్రములు ప్రభువా, నీ స్తుతులు నాయన యేసయ్యా వందనాలు వందనాలు చెల్లించుకున్నాము ప్రభువా దేవా. ఇంకో ప్రతి బిడ్డలో ప్రభువా ఇగో తండ్రి నాయన యేసయ్యా నీకే వందనాలయ్యా వందనాలు స్తోత్రములు ప్రభువా. ఎంతో ఆనందంగా సంతోషముగా నా ప్రభువా బిడ్డలు నాయన ఇంకో పాటలు పాడి ప్రభువా నాయన కిట్లు వేసి తండ్రి ఎంతో ఆనందంగా తండ్రి జరుపుకోవడానికి తండ్రి నీ కృపను అనుగ్రహించినందుకు నాయన నీకే అలాది వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. ఇగో నాయన యేసయ్యా వందనాలయ్యా. కూడి ఉన్న బిడ్డలందరినీ దేవా పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించిన ఆయన ఆయురారోగ్యములు దయచే ప్రభువా. నీ స్తోత్రములయ్యా నీకు వందనాలు దేవా, నీ స్తోత్రములు ప్రభువా. నీకే వందనాలు వందనాలు ప్రభువా. ఇంకో ప్రభువా చిన్న బిడ్డలు నేను మొదలుకుని ప్రభువా నా దేవా వృద్ధుల వరకు ప్రభువా ఆయన ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దు దేవా. నీ స్తోత్రములు ప్రభువా వందనాలయ్యా వందనాలు నాయన యేసయ్యా నాయన వందనాలు. ఇంకా మంచి జ్ఞానవంతులుగా బిడ్డలను తీర్చిదిద్దు నాయన. నీ స్తోత్రములు ప్రభువా నాయన. నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే బిడ్డలుగా నిన్ను మహింపచ్చే బిడ్డలుగా దేవా ఇంకో నాయన ఇంకో ప్రభువా నీ స్తోత్రములయ్యా. చిన్న బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకుని ప్రభువా యేసయ్యా ఇంకా నిన్ను మహింపచ్చే బిడ్డలుగా నా తండ్రి మంచి జ్ఞానము తెలివి ఆలోచన బిడ్డకు దయచే సహాయము దయచే నాయన యేసయ్యా వందనాలు. ఇంకా నాయన ఇంకో జరగబోయే ప్రభువా నాయన యేసయ్యా నా దేవాని స్తుతులు నాయన వందనాలు వందనాలయ్యా. నీ స్తోత్రములు ప్రభువా. అంచు వరకు ప్రభువా నీ ఆత్మలో సాధనములో జరిగించిన దేవాని స్తోత్రములు ప్రభువా. సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క చెంబుల పాలు మరో చెంబుల బ్రూ కాస్త చక్కెర వేయి మిక్స్ చేస్తే సూపరు. అటు నుంచి ఇటు నుంచి అటు కలిపితే టేస్టీ కాఫీ. అమ్మయ్య ఇంట్లో అన్నయ్య కూడా లేడు, చక్కగా బిగ్ బాస్ పెట్టుకుని చూసుకుంటాను. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది, ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ తెలియాలి. అమ్మ చూడమ్మా అన్నయ్య నా దగ్గర నుంచి రిమోట్ తీసుకున్నాడు. అబ్బాబా ఏంటి మీ గొడవ? చదువుకునే టైంలో టీవీ లేదేం లేదు, సైడ్కి జరగండి. అసలుకే 1 లక్ష సీరియల్ వస్తుంది, ఏం జరుగుతుందో ఏంటో. అమ్మాయి ఏం చేస్తున్నావు? అమ్మ నా తంగడి తల్లి నీకు కూడా సీరియల్ వచ్చి పట్టుకుందామ్మా. ఎలా నువ్వు కూడా నోర్మండి, అసలుకే మా అక్క చనిపోయిందని నేను ఏడుస్తుంటే. నోరుమండి, చనిపోయింది మా అక్క కాదు, టీవీ సీరియల్ ఉన్న వంటలక్క. టీవీ ఛానల్ మార్చవే. ఏ ఛానల్ అంటే ఆరాధన ఛానల్ పెట్టవే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. వందనాలండి. బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారండి? వందనాలండి.
వందనాలు. ఏంటి కిరణ్ గారు బాగున్నారా? మా అమ్మగారు మా నాన్నగారు ఎప్పుడు ప్రార్థన గురించే చెప్తారు, ప్రార్థన చేసుకోమని చెప్తూ ఉంటారు. సరే అండి. మా అమ్మగారు ప్రార్థన చేస్తే ఇక్కడ ఆమెనంటే మా వీధి చివరి వరకు వినిపిస్తుంది. వినబడుతుంది. ఇప్పుడే విన్నాము మీ యొక్క ఆరాధన అంతా. చాలా సంతోషం. మీ కుటుంబాన్ని మరలా రక్షించడానికి దేవుడు కృప చూపించాడు. మీకోసం ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి, యవనస్తులను ఆశీర్వదించండి, ఉన్నతమైన స్థానంలో ఉంచండి. అదేవిధంగా సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. కిరణ్ గారిని మార్చండి ఏసయ్య, ఇప్పుడే మార్చండి, ఇప్పుడే మార్చండి. ప్లీజ్ ప్లీజ్ ఏసయ్య, ఇప్పుడే మార్చండి. ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ వెళ్ళొస్తాను. ప్రార్థన ఈ విధంగానే చేస్తాను. అబ్బబ్బా ఎంత నటించారే! ఆస్కర్ అవార్డులు వస్తాయి. తల్లి, కొడుకు, కూతురు అంతా ఆస్కర్. దెబ్బకి నా మొత్తంతా వదిలిపోయింది. మార్నింగ్ 6కి లేపు. సరేనండి. తల్లి లేగు, నేను ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్తున్నాను. నువ్వు లెగిసి చదువుకో. సరే అమ్మా. ఉదయం 6:30 గంటలు. ఏది మా ఆవిడేది? ఎక్కడుంది? కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళావు? చర్చిలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళానండి. ఫస్ట్ ఇంట్లో పనులు చూసుకొని ఆ తర్వాత ఈ దేవుడికో ఆ దేవుడికో మొక్కాలి. సరేనండి. ప్రభాస్ మూవీయే. ఏ ప్రభాస్ మూవీయా? తల్లి ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా మూవీకి వెళ్తున్నానమ్మా. పక్క టాప్ మార్క్స్ వస్తే నీ మీద ప్రామిస్ అమ్మా. ఎగ్జామ్స్ కదా తల్లి. బాయ్ అమ్మా, బాయ్. ఏవో తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకొని రా. సరేనండి. తీసుకోండి. అమ్మా నేను చచ్చిపోతానమ్మా. ఏమైంది తల్లి? నేను ఫెయిల్ అయిపోయానమ్మా. ఏడోకు తల్లి. ఏమైందండి? ఫెయిల్ అయిపోయిందంటండి. అయ్యో, ఎంత ఖర్చు పెట్టాను దీనికోసం. నేను కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డానో దీనికోసం. ఏంట్రా తోలుతున్నా? తాగేసావేంటి? అదేంట్రా అంత డైరెక్ట్గా చెప్తున్నావు? అది నా ముందుకు వచ్చా. ఏంట్రా ఎంత ధైర్యం రా నీకు నా ముందుకు వచ్చి ఎలా చేస్తున్నావు? కేవలం మీ వల్లే. చిన్నప్పటి నుండి మిమ్మల్ని ఇలా చూసి చూసి ఇలా తయారవ్వను తప్ప. అయ్యో తండ్రి, నా కుమారుడు త్రోవ తప్పిపోయాడు. నా కుమార్తెకు కూడా మార్కులు రాలేదు. నేనేం పాపం చేశానని నా శాపం వారికి తగిలించావు. నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి యేసయ్యా. అమ్మా అమ్మా పాస్టర్ గారు వస్తున్నారు. అందరూ మోకరించండి, ఆరాధన చేసుకుందాం. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ముందుసారి వచ్చినప్పుడు కూడా ఇదే పాట. సరే గాని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు దయ చూపించారు. మీ కుటుంబంలో సమస్య ఉంది. మీ కుటుంబం అంతా కలిసి ఒకరి తర్వాత ఒకరు వేషధారులుగా జీవిస్తున్నారు. ఇటువంటి జీవితము దేవుని చిత్తమైనది కాదు. ఒకరేమో తాగుబోతు తండ్రి, పిల్లలిద్దరూ టీవీ చూడ్డానికి కొట్టుకుంటే తల్లిగారు వంటలక్క సీరియల్ కోసం ఎదురు చూడడం, కుమారుడేమో కంప్లీట్గా తొలగిపోవడం, కుమార్తె ఏమో స్నేహితులతో సినిమాకి వెళ్ళడం, స్నేహితుల వల్ల చెడిపోవడం. దేవుడు నాకు తెలియజేసిన రీతిని జ్ఞాపకం చేసుకుని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. విశ్వాసంతో మారు మనసు పొందండి, మీ పాపాలను ఒప్పుకోండి, పాప క్షమాపణ పొందండి. యేసయ్యా క్షమించండి, మా పాపాలను క్షమించండి. నీ సాక్షులుగా మమ్మల్ని వాడుకోండి యేసయ్యా.
నాన్నగారు మమ్మల్ని క్షమించండి, ఇంకోసారి ఈ తప్పు మా నుండి జరగదు. మీరే నన్ను క్షమించండి అమ్మ, నా తాగుడు వల్ల మిమ్మల్ని సరిగ్గా పెంచలేదు. ఇందులో నాది కూడా తప్పు ఉందండి. పిల్లలు మిమ్మల్ని సరిగ్గా పెంచలేకపోయాను, ఇలా ఒక పాపంలో పడి మిమ్మల్ని సరిగ్గా పెంచలేదు. ఇక నుంచైనా మనం ప్రతి వారం కుటుంబ ప్రార్థన చేసుకుందాం, ప్రతిరోజు సన్నిధికి వెళదాం. సరేనండి. మీరు కూడా మా కుటుంబంలాగా ఈ లోకంలో ఉండకుండా నిజమైన రక్షకుని తెలుసుకుని ఆయన్ని అంగీకరించి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలని మా ఈ చిన్ని ప్రయత్నం. ప్రైజ్ లార్డ్.